హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బీఈలో ఉన్న పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనేది పెట్రోలియం ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ లాంటిది. అన్ని కంట్రీస్లలో ఎకనామిక్ సోర్స్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేజర్ రోల్గా ఉండే కోర్స్ ఇది. ఇయర్ బై ఇయర్ ఈ కోర్స్కి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంతేకాకుండా డిమాండ్ ఫర్ క్రూడ్ ఆయిల్ components majorly increased petroleum in every year. ఇండస్ట్రీ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ దీని స్కోప్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ కోర్స్ అనేది ఇన్సైడ్ ఇంటూ మోడల్ లాజికల్ డిజైన్, డెవలపర్, మెకానిజం అండ్ టెక్నాలజీ, అంతేకాకుండా ఇంక్రీజ్ ఎకనామిక్ బౌండరీ లాంటివి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కోర్స్లో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ని పెంచడానికి పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ సెక్టార్ వాళ్ళు 2024 లోపు 10% ఇంక్రీజ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. నవ్వేడేస్ ఇండస్ట్రీలో మేజర్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది స్కార్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ డిమాండ్ ఫర్ ట్రైనడ్ ప్రొఫెషనల్స్. సో ఇందుకోసం మన పెట్రోకెమికల్ ఇంజనీర్స్ అవసరం చాలా ఉంది. అందుకే ఈ కోర్స్కి ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ అండ్ స్కోప్ ఉండే కోర్స్ ఇది. ఇప్పటికీ కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ కావాలో చూద్దాం. 10th and 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో అబోవ్ 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. ఈ కోర్స్ డ్యూరేషన్ గురించి చూసామంటే ఇది 4 years కోర్స్. జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే పెట్రోకెమికల్ ఇంజనీర్స్కి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు పెట్రోలియం ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ మెటీరియల్స్ హ్యాండిలింగ్ లాంటి పొజిషన్స్లో వర్క్ చేస్తారు. వీరికి 3 lakhs నుంచి 10 lakhs వరకు శాలరీని పర్ ఇయర్కి ప్రొవైడ్ చేస్తారు. ఇక వీళ్ళు ఎలాంటి కంపెనీలలో ప్లేస్ అవుతారు అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇలాంటి చాలా కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పటికైతే ఈ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్లో కానీ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.